ఓం భూవరాహాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, ఓం సర్వ ఋషిభ్యో నమః. త్రిశక్త్యే విధియుక్తం శ్రేయం. విశ్వ వీక్షకుల విజ్ఞప్తిగా 19వ శతాబ్దంలో మా తాతగారు పరిస్థాపనాచార్యులుగా ఒక శతాబ్ది కాలం పూర్తి చేసుకున్న పిదప మా తండ్రి గారు ఒక శతాబ్ది కాలం అర్చనా మార్గంలో చేసేటువంటి క్రమంలో నెల్లూరు జిల్లా గోగోలు పెట్టుకుంట మరియు సింగపేట మరియు కొండపేట బెల్లకోట క్షేత్రము, కనపర్తి, అమ్మనమూలు 5 దేవస్థానాలు అర్చకత్వంలో 1950లో మొదలయ్యి 2020 వరకు 70 సంవత్సరాల పాటు అర్చకత్వాన్ని 5 దేవాలయాలు సింగపేట, గోగోలు పెట్టుకుంట, బెల్లకోట క్షేత్రము, ప్రకాశం జిల్లా అమ్మనమూలు, కనపర్తి 5 దేవాలయాల్లో చేసినటువంటి కారణంగా 70 సంవత్సరాలు ఏకకాలంగా ఈ దేవాలయాన్ని చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవాదాయ శాఖ కేవలం 7 ఎకరాలు ఉన్నటువంటి జరుగుబాటు లేనటువంటి దేవాలయాన్ని మా తాతలు 50కి ముందర చేసినటువంటి కేశవ స్వామి మూర్తిని ఒక్కసారి దర్శించుకోగలిగితే 18వ శతాబ్దిలో స్వామి మా తాతలు చేసినటువంటి స్వామి చెన్నకేశవ స్వామి విశ్వ వీక్షకులు వీక్షించండి ప్రత్యక్ష నిదర్శనంగా. మరియు ఈ జంట నాగులు 2006లో ఒకరికి పిల్లలు లేని కారణంగా ప్రతిష్ఠ చేసిన తర్వాత వాళ్ళకి పుత్రజననం కలిగి 2006 నుండి ప్రతి ఆదివారం మా నాన్నగారు పిల్లలతో కూడా చిన్న పిల్లల నుంచి కూడా ప్రతి ఆదివారం ఈ జంట నాగులకి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అర్చనలు 2020 వరకు చేసుకుంటూ స్వామి కైంకర్యం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరియు 1980లో అశ్వత్థ నారాయణ భగవద్గీత ప్రమాణంగా చెప్పబడేటువంటి ఊర్ధమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యం చందాంశ యస్య పర్ణాన్ని న్యస్తం వేద సవేదవిత్ అనేటువంటి ప్రమాణంతో కూడినటువంటి అశ్వత్థ నారాయణ వృక్షం, రాగి వృక్షం, తర్వాత అమ్మవారు వేప వృక్షం, రాగి వృక్షము, రాగి చెట్టు, వేప వృక్షము, ఈ రెండింటికి బొత్సు వెంకటకృష్ణయ్య లక్ష్మమ్మ గారుల స్మృతిగా కళ్యాణం చేయటం జరిగింది. 1980లో కళ్యాణం చేస్తూ మా నాన్నగారు ఈ విత్తనం వేసి దీన్ని సంరక్షిస్తూ పెంచుతూ, విత్తనం వేయటం కాదు సంరక్షిస్తూ పెంచుతూ ఈరోజు మహావృక్షమై 40 సంవత్సరాలకి మహావృక్షమై విస్తరించి లక్ష్మీనారాయణ సంబంధంగా మరియు త్రిమూర్తి స్వరూపంగా ప్రతీకగా ప్రత్యక్ష నిదర్శనంగా బ్రహ్మ విష్ణు శివాత్మిక స్వరూపాయ నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. వారి ఆత్మస్వరూపంలో 3 అమ్మవార్లు ఉంటారు అనేటువంటిది ప్రకృతి రూపంలో పరమాత్మ రూపంలో ప్రత్యక్ష నిదర్శనంగా మా నాన్నగారు 2017లో జీవన్ముక్తులైన తర్వాత కూడా ఈ వృక్షం నిరంతరం ప్రాణవాయువుని ఇస్తూ ప్రమాణంగా నిల్చున్న దానికి ప్రతీకగా ప్రాణవాయువుని నిరంతరం అందిస్తూ ఉంటుంది. మానవుడు అపానవాయువుని ఇస్తూ వదులుతూ ఉంటాడు. ప్రకృతి రూపంలో పరమాత్మ ప్రాణవాయువుని పంచప్రాణాలు నిరంతరం ఇస్తుంటాడు. మానవుడు అపానవాయువుని వదులుతూ ఉంటాడు. ఈ నిరంతర ప్రాణవాయువుని వదిలేటువంటి ప్రమాణంగా నిలిచి ఉన్నటువంటి ఈ త్రిమూర్తి స్వరూపానికి లక్ష్మీనారాయణకి ఒక్కసారి నమస్కరించుకుంటూ విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా ఇదే నిదర్శనంగా అఖండ మహాసంకల్పాన్ని అనంత విశ్వ సేవా కేంద్రాన్ని మా నాన్నగారు అఖండ మహాసంకల్పం బ్రహ్మాండ నాయకుడి దగ్గర చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పం
కాశీ విశ్వేశ్వరుడు, జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు, అనేక క్షేత్రాలు, పూరి జగన్నాథ్, పూరి బద్రీనాథ్, అనేక గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో చెప్పబడేటువంటి సంకల్పాన్ని విశ్వవ్యాప్తంగా విగర సమాసులు కూడా చెప్పబడినటువంటి పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యాన్ని 5 తత్వాల్ని, పంచమహాయజ్ఞాల్ని, త్రిసత్యే విధియుక్తం శ్రేయం అనేటువంటి ప్రమాణంతో త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి ప్రమాణాన్ని విశ్వవ్యాప్తంగా బాల్య దశ నుంచే బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసాశ్రమాలకి చతుర్విధ పురుషార్థ దీక్షను శ్రీకృష్ణ జయంతి, గీతా జయంతి నుంచి ఆరంభిస్తూ దాన్ని విశ్వవ్యాప్తంగా ఎంతమంది అఖండ మహాసంకల్పంలోకి భాగస్వాములు కాగలిగితే అంతమంది ద్వారా విశ్వవ్యాప్తంగా చేసుకునేటువంటి క్రమంలో ఈ వీక్షణను ఒక్కసారి ప్రత్యక్ష నిదర్శనంగా దర్శించుకొని దీన్ని ప్రమాణంగా భావిస్తూ త్రిశక్తే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి విధి విధానాన్ని దీన్ని ప్రాథమిక విచారణగా అనంత విశ్వంలో మానవ దేహం, నేనెవరు, నువ్వెవరు, ఎవరెవరు, నాదేముంది, నీదేముంది, ఎవరిదేముంది అనేటువంటి ప్రశ్నలకి సమాధానంగా క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ పూర్తిగా మానవ దేహాన్ని విచారించండి, భూమాతని విచారించండి, పరమాత్మ తత్వాన్ని విచారణ చేసుకుంటే ఎవరికైనాను అహింస సత్యము ద్వారా అనంతం అని అనుకోగలిగితే ఆ మార్గానికి ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవించటానికి అవకాశం ఈ దారులు తెరుచుకుంటాయి అనేటువంటి దాన్ని ఇంకొకసారి విన్నపం చేసుకుంటూ వీక్షకులకు నిదర్శనంగా గ్రహిస్తూ మరొకసారి ఈ దేవాలయం 2005లో దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ ధ్వజస్తంభం 2019లో వేయటం జరిగింది. ఈ ఊరిలో బొత్స వెంకటకృష్ణయ్య లక్ష్మమ్మ గారు కుమార్తె బొత్స అమరా గారు. ఇది 2005లో. దీనికి ముందర 2005 నుండి ఈ 20 సంవత్సరాలు ఒక ఎపిసోడ్గా ఉంటుంది. అది అంతవరకు జరిగింది. కట్టడం జరిగింది. 2020 వరకు ఈ దేవస్థానం 2005లో పునర్నిర్మాణం ప్రారంభమై 2024 వరకు ఉన్నాము. ఇదంతా ఒక ఎపిసోడు. పూర్తిగా 7 ఎకరాలు జరుగుబాటు లేని దేవాలయము. 70 ఏళ్ళ నుంచి మా నాన్నగారు నిర్వహణ మరియు పరిచారికం సేవకత్వాన్ని 70 ఏళ్ళు జరిపారు. దాన్నంతా కూడా ఒక లెక్క కనుక ఒక ధనంగా 10,000 రూపాయలు అని లెక్క వేసుకుంటే 1 కోటి రూపాయలు మా నాన్నగారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 1 కోటి రూపాయల సేవని భగవత్ కైంకర్యంగా చేస్తూ 2005లో ఆ కట్టడాన్ని జీర్ణోద్ధరణ జరిపి కట్టడాన్ని కట్టారు. ఆ కట్టడం మాత్రమే నిర్వహణ మాత్రం కాదు, ఆ కట్టడాన్ని కట్టి 2005 నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారే నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇందు మూలంగా ఈ అశ్వత్థ నారాయణ వృక్షం, లక్ష్మీనారాయణ వృక్షం త్రిమూర్తి స్వరూపమైనటువంటిది నిరంతరం వ్యాప్తిలోకి ఎవర ప్రకృతి రూపం భూరూపంలో భూవరాహస్వామికి ఆధారంగా ప్రమాణంగా నిదర్శనంగా ఉంటూ నిరంతరం ప్రాణవాయును మా నాన్నగారు జీవన్ముక్తులయ్యి ఊర్ధ్వలోకాల్లో పరమాత్ముడి దగ్గర మా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళు వేసినటువంటి చిట్టు నిరంతరం ఇస్తూనే ఉన్నది. అశ్వత్థ నారాయణ వృక్షం ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఒక ప్రమాణ రూపమై ఉన్నది. దాన్ని గుర్తించగలిగితే మానవ జీవితానికి మార్గం అతి స్పష్టంగా ఋషుల ద్వారా ఇవ్వబడిందనేది వ్యక్తం అవుతుంది. అనంత కేశవ ఛానల్ని చూడండి, వీక్షించండి. 70 సంవత్సరాలు మా నాన్నగారు అన్ని రకాల నిర్వాహకత్వం, అర్చకత్వం, మొత్తం చుట్టూతో కూడా పరిచారకత్వం, అన్ని సేవల్ని మా అమ్మ నాన్న, మేము, మా కుటుంబ సభ్యులు, నేను, మా భార్య, పిల్లలం అందరితో సహా
ఈ దేవాలయాన్ని 70 సంవత్సరాలు చేసిన అనంతరం 70 సంవత్సరాలు ఆయన స్వచ్ఛందంగా జరుగుబాటు లేని 7 ఎకరాలు, ఒక్కో సంవత్సరం అయితే పంట కూడా అసలు ఆ 7 ఎకరాల్లో వచ్చేది కూడా లేదు. ఆయనే స్వయంగా ఆయన స్వార్జితాన్ని స్వామివారి కైంకర్యంగా భావిస్తూ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన 70 ఏళ్ళు చేసినటువంటి తర్వాత ఆయన జీవితకాలంలో ఆయన ఆర్జన చేసుకున్నటువంటి దైవార్జన కూడా 3 కొడుకులు కూతురు వీళ్ళకు కూడా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అని 40% వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోటి అన్నదానాన్ని క్షేత్రాల్లో కడుతూ 60% ఆయన నియమబద్ధంగా ఆయన ఏం చేయదలుచుకున్నాడు అది పూర్తి చేస్తూ ఈ దేవాలయం 70 సంవత్సరాలు స్వచ్ఛందమైనటువంటి నిర్వాహకత్వ సేవగా ఒక శతాబ్ది చేసిన దానికి సందర్భంగా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని 3 లక్షల రూపాయలతోటి వాళ్ళ పెద్దవాళ్ళతోటి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా, పెంచిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా, అత్తమామల జ్ఞాపకార్థంగా ఆ 3 పెద్దవాళ్ళ పేరుల్ని ఆయన జీవితకాలానికి తల్లిదండ్రులు, పెంచిన చిన్నాయలు ముక్తునూతలపాడు, నందనవనం, సింగపేట, చేజల రామాచార్యులు, అత్తగారు మామగారు వాళ్ళ పేర్లు వేసుకొని 3 లక్షల రూపాయలతోటి నాకు ఆదేశం ఇచ్చారు. ఆయన 2017లో నాన్న ఆ దేవాలయానికి వసతి కోసంగా ఎవరికైనా కానీ 3 లక్షల రూపాయలు అంటే 3 లక్షలు అని అంటే ఆయనకి నెలకి ఒక 10,000 రూపాయలు వస్తాయి అనుకుంటే 3 సంవత్సరాలు కష్టం చేస్తే ఎంత వస్తుందో 3 సంవత్సరాలు ఒక వ్యక్తి పని చేస్తే ఎంత వస్తాయో అంత ధనాన్ని వితరణ కైంకర్యం చేస్తే భగవత్ కైంకర్యం దానం కాదు దాత కాదు మా నాన్నగారు కైంకర్యంగా భగవత్ కైంకర్యంగా 2019లో 3 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే భూమి వరాహ రూపంలో ఇదంతా కూడా ఆయనదిగా ఉన్నది దాంట్లో ఆ తాళాన్ని కూడా తీసుకొని మా నాన్న అమ్మ సంకల్పాన్ని 2019లో తిరుమలలో స్వామివారి ఉండిలో అప్పగించడం జరిగింది. ఇది కూడా ప్రత్యక్ష నిదర్శనం మా నాన్నగారి జీవన్ముక్త స్థితికి. జీవించుండగానే కొడుకులు కూతురు అందరికీ చదువులు, పెళ్లిళ్ళు, మనవలకి అన్ని కార్యక్రమాలు గృహస్థాశ్రమాల్లో పంపించి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళ జీవితాలని, తొలి జీవితాలని స్వామివారి బ్రహ్మాండ నాయకుడు హుండీలో వేస్తూ మీ జీవితాన్ని బ్రహ్మాండ నాయకుడు న్యాయాన్ని ఇస్తాడు, ఆ న్యాయం చేసేది మహాన్యాయం చేసేది బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి ప్రమాణాన్ని పిల్లలకి చెప్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పరమార్థికంగా 40% వితరణ, 60% ఆయన ఏం చేయాలో ఆ సంకల్పాన్ని అమలు చేసుకుని డైరీలో రాసి 2017లో అక్కడ పెట్టి పరిపూర్ణంగా జీవన్ముక్తమైనటువంటి ప్రత్యక్ష నిదర్శనం మా తల్లిదండ్రులు అనేటువంటి విషయాన్ని బ్రహ్మాండ నాయకుడికి, కాశీ విశ్వేశ్వరుడికి, పూరి జగన్నాథుడికి విన్నపం చేసుకుంటూ విశ్వ వీక్షకులు విజ్ఞప్తిగా ఇదొక నిదర్శనంగా ఒక్కసారి సూర్య భగవానుడి, అశ్వత్థ నారాయణుడి సాక్షిగా లక్ష్మీనారాయణుడు, అశ్వత్థనారాయణుడు, బ్రహ్మ విష్ణు ద్వాత్మ సాక్షిగా, సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష ద్వాసాక్షి సాక్షిగా విన్నపం చేసుకుంటున్నాము. శుభం భూయాత్. ఓం తత్సత్.